ఎస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాత నేను మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన. బికాజ్ మనకి వీడియో చేయడానికి కూడా అంత నాకు టైం లేకుండే. లైక్ చేసిన 3 వీడియోస్. లాస్ట్ ఒకటి జాకెట్ గురించి వీడియో చేసిన. సో ఇదే మన డిఎస్సి జాకెట్, రైడింగ్ జాకెట్. సో దీని గురించి ఒక వీడియో చేసిన. అండ్ దానికంటే ముందు కూడా ఒకటి నైట్ ట్రాక్ వీడియో ఒకటి చేసిన. బట్ దాంట్లో అయితే కెమెరా ముందుకు రాలేదు నేను. నైట్ టైంలో వాటికి అక్కడ మనకి ఇంకా లైటింగ్ కూడా సరిగా లేకుండే. సో అందుకని చెప్పేసి కెమెరా ముందుకు రాలేదు. సో ఫస్ట్ టైం అయితే మనది డిఎస్సి రైడింగ్ గేర్తో అయితే రైడ్ చేస్తున్నా. ఈరోజు సండే వచ్చేసి ఈవినింగ్. యాక్చువల్లీ మార్నింగ్ రైడ్ ఉండే, బట్ వీలు కాలేదు మార్నింగ్ లేచిపోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ కదా, సమ్మర్లో కూడా మనకి ఎండ కూడా ఎక్కువ ఉంది, అందువల్ల కూడా నేను పోలేకపోయినా. బట్ ఇప్పుడైతే ఓకే. లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ అయితే ఓకే. సండే అంత మనకి టెంపరేచర్ అయితే ఏం లేదు, హీట్ టెంపరేచర్ ఓకే. సో ఈరోజు కూడా మనకి మార్నింగ్ వీలు కాలేదు రైడ్ పోదామంటే. అని చెప్పేసి బైక్ కూడా ఇంకా మనది కొంచెం వాషింగ్ కూడా అయిపోయింది మొన్ననే. వాష్ చేసి అయితే రెడీగా పెట్టిన బైక్. సో ఇప్పుడు ఇంకా మనకి కొంచెం ఫ్రీ టైం దొరికింది అని చెప్పేసి వచ్చిన కెమెరా ముందుకి ఆఫ్టర్ 3 వీక్స్కి. సో లెట్స్ గో. ఇంకా మనమైతే రిమైనింగ్ అంతా జాకెట్ గురించి ఇట్లా కంఫర్ట్ ఎట్లా ఉంది వేసుకుంటే అని చెప్పేసి మాట్లాడదాం. రైడింగ్లో మాట్లాడదాం. ఇక్కడ మా ఇంటి దగ్గర ప్రాబ్లం ఏంటంటే, సూపర్ బైక్ వచ్చింది అనుకో, ఆవులు ఉన్నాయంటే కథం. సూపర్ బైక్ సౌండ్కి ఆవులు ఊరికి వస్తుంటాయి వెనకాల నుంచి. అవి ఎందుకో మరి అట్లా ఊరికి వస్తే ఇప్పటికి అర్థం కాలేదు మాకైతే. చాలాసార్లు జరిగింది. ఒకసారి అయితే మా ఫ్రెండ్ అజయ్ ఉన్నాడు కదా, మొన్న మనకి 300 అవర్ తీసుకొచ్చింది కదా, ఆయన కూడా ఇట్లనే అయింది. 600 మీద వస్తుంటే ఇట్లనే సిగ్నల్గా పడితే ఆగినాము. వెనకాల నుంచి వచ్చేసి గుద్దేసింది ఆవు. అంటే గట్టిగా ఏం గుద్దలేదు, మామూలుగా జస్ట్ టై మీద ఇట్లా గుద్దింది. మనోడేమో ఎవరో పిలుస్తారేమో అనుకొని చెప్పి చూసేసరికల్లా ఆవు ఉన్నది పక్కన. మళ్ళీ తర్వాతకి భయపడి ఉరికింది అనుకో. కానీ అవి మళ్ళీ ఎందుకు ఉరికొస్తున్నాయో ఆవులు సూపర్ బైక్ సౌండ్కి అర్థమైతే లేదు. ఇది బెనెలీ తీసుకొచ్చినా అంతే వస్తుంది. హార్లీ డేవిడ్సన్ ఉంది ఇంకోటి మనది, అది తీసుకొచ్చిన హార్లీ డేవిడ్సన్ సౌండ్కి కూడా అట్లనే ఉరికొస్తున్నాయి ఆవులు. ఇక్కడ కదా చాలా ఏరియాస్లలో జరుగుతుంది అట్లా, సూపర్ బైక్ సౌండ్కి ఆవులు వెనకాల నుంచి ఉరికొచ్చి గుద్దడం అట్లాంటివి చాలా జరిగినాయి. అందుకని ఇక్కడ మా ఏరియాలో కొంచెం ఆవులు కూడా ఎక్కువనే ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా పోవాలి. మళ్ళీ అదే ఫుల్ డ్రైవ్ కొడితే ఉంటలేవు, భయపడి వెళ్ళిపోతున్నాయి. నార్మల్గా ఐడియల్ ఆర్పిఎం సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్కే ఉరికొస్తున్నాయి. బైక్ స్లోగా పోయినా, బైక్ స్టార్ట్ చేసి పెట్టినా ఆ సౌండ్కి ఉరికొస్తున్నాయి. మళ్ళీ గట్టే ఒకసారి రేవ్ కొట్టినామంటే ఉంటలేవు, భయపడి ఉరుకుతున్నాయి. అదేందో విచిత్రంగా. జాకెట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ జాకెట్ వచ్చేసి నేను ఎస్ సైజ్ తీసుకున్నా. యాక్చువల్లీ ఎం చూసినా కానీ ఎం కొంచెము స్లైట్లీ లూజ్ అయినట్టు అనిపించింది. అంటే లూజ్ అంటే మరీ లూజ్ కాదు, నార్మల్ ఓకే అనిపించింది. దాని తర్వాత ఎస్ ట్రై చేసిన. ఎస్ తీసుకుంటే ఎస్ అయితే కంఫర్టబుల్ అనిపించింది. అందుకని ఇంకా ఎస్ ఫిక్స్ అయిపోయి ఇది ఎస్ అయితే తీసుకున్నా. బట్ ఇది వచ్చేసి కొంచెం ఫస్ట్ టైం కదా నేను ఇది జాకెట్ వేసుకొని రైడ్ చేయడం, కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంది. లైక్ ఎట్లా అంటే బైక్ కొంచెం స్పీడ్ పోతేనే మనకి ఎయిర్ తాకుతుంది, కానీ స్లో పోతే మాత్రం అసలు గాలి కొంచెం కూడా లోపలికి వస్తలే. అసలు స్వెట్టింగ్ అవుతుంది అనమాట లోపల వేడికి, గాలి రాక. సో కొంచెం బైక్ మనం స్పీడ్ పోతే 100-120 స్పీడ్ పోతే ఆ గాలికి కొంచెం బెటర్ ఉంది, కానీ స్లో పోతే మాత్రం అసలు గాలి ఏ మాత్రం వస్తలేదు లోపలికి. అంత స్వెట్టింగ్ ఉంది. కంఫర్ట్ అయితే ఓకే, బాగుంది. ఇది ఎందుకు ఇంకా టైట్గా ఉందంటే, యాక్చువల్లీ ఇది లెవెల్ 2 అనమాట. లెవెల్ 2 జాకెట్. ప్యాడింగ్ వచ్చేసి డబల్ ఉంటుంది లెవెల్ 2 అంటే. అవుట్ సైడ్ అది ప్యాడింగ్ ఉంటుంది, ఇన్సైడ్ కూడా ప్యాడింగ్ ఉంటుంది. ఇన్సైడ్ ప్యాడింగ్ అయితే మనం అవసరం ఉంటే తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అవుట్ సైడ్ అయితే ఇంకా ఫిక్స్ అనమాట ప్యాడింగ్, అది తీయనీకి రాదు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ చెస్ట్ దగ్గర 2 ప్యాడింగ్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ 2 ప్యాడింగ్స్ ఉన్నాయి ఎల్బోస్కి.
2 ప్యాడింగ్స్ అనమాట. ఇన్సైడ్ అయితే మనం తీసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే దీని స్పెషల్ బ్యాక్ సైడ్ దీనికి హంప్ వచ్చిందనమాట. ఆ హంప్తోనే ఇది కొంచెం ఇంకా స్పోర్టీ లుక్ ఉంది జాకెట్. కంఫర్ట్ అయితే ఓకే, నాకైతే ఎస్ సైజ్ అయితే తీసుకున్నా, కరెక్ట్గా ఫిక్స్ అయింది. ఎం కూడా ఫిక్స్ అయింది, ఎస్ కూడా ఫిక్స్ అయింది. బట్ నేను ఏంటంటే ఎస్ తీసుకున్నా, నేను కొంచెం టైట్గానే వేసుకుంటా డ్రెస్సెస్, అందుకని చెప్పేసి స్మాల్ సైజ్ తీసుకున్నా. ఎరుండేలు అయితే రైడింగ్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా మనకి ఏం లేదు, చాలా అంటే చాలా తక్కువ ఉంది, 10% ఉంది అంతే ట్రాఫిక్. ఇంకోటి దీని బెనీలలో మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఈ డిస్ప్లేస్ తొందరగా పాడైతాయి అనమాట బెనీలలో. ఇది ఒకటి దీని డిసడ్వాంటేజ్ అనమాట. ఇది నాకేమైందంటే లాస్ట్ టైము ఆఫ్టర్నూన్ నేను ఆ రోజు జావా బైక్ బుక్ చేద్దామని చెప్పేసి పోయినా. సో ఈ బైక్ మీదనే పోయినా అనమాట. ఈ బైక్ అక్కడ బయట పార్కింగ్లో పెట్టినా, ఆ ఎండకి మొత్తం గ్లాస్ అంతా వేడైపోయింది అనమాట. ఈ గ్లాస్ అంతా వేడైపోయి ఆ వేడికి నేను మళ్ళీ నాకు తెలియదు ఆ గ్లాస్ వేడైపోతే ఆ డిస్ప్లే అట్లా డల్ అవుతుందని పెట్టినా. నేను మళ్ళీ ఇంటికి వచ్చేప్పుడు బైక్ బుక్ చేసిన జావా, ఇంటికి వచ్చేప్పుడు కియా అని చేయగానే డిస్ప్లే నాకు కనిపించలేదు అసలు. ఆ రోజు అయితే అసలు మొత్తమే కనిపించలేదు. మళ్ళీ తర్వాతకి కొంచెం సెట్ అయింది, దానంతలో అదే సెట్ అయింది. ఇప్పుడైతే కనిపిస్తుంది మనకైతే, బట్ ఫస్ట్లో ఉన్నంత డార్క్ అయితే లేదు, కొంచెం లైట్ అయింది, షేడ్ అయిపోయింది. ఆ లోపల డిజిట్స్ అనేది షేడ్ అయినాయి ఆ ఎండకి. సో దీని డిసడ్వాంటేజ్ కూడా అదే అనమాట. దీనిలో ఉన్నాయి ఇంకా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో ప్రతి సూపర్ బైక్లో ఉంటాయి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కామన్ అవి. బట్ దీంట్లో అయితే ఆ స్పీడోమీటర్ అనమాట డిసడ్వాంటేజ్. సో మన రైడ్ వచ్చేసి అయితే ఇప్పుడు పిస్ హౌస్ మనకి నియర్ బై ఉంది. పిస్ హౌస్ నాకు ఇంటి దగ్గర నుంచి అయితే 30 కిలోమీటర్స్ వస్తుంది. లైక్ అంటే కుకట్పల్లి నుంచి ఇక్కడ షామీర్పేటలో ఉంటుంది అదే పిస్ హౌస్. నాకు కుకట్పల్లి నుంచి షామీర్పేట పిస్ హౌస్ వరకు అయితే 30 కిలోమీటర్స్ వస్తుంది. 30 కిలోమీటర్స్లో నేనైతే పెట్రోల్ 500 కొట్టించిన. నాకు అప్ అండ్ డౌన్కి సరిపోతుంది పెట్రోల్ 500, మన బెనెల్లి 600కి. అంటే మా 150 స్పీడ్ ఏబో కొడితే అయితే స్పీడు మైలేజ్ రాదు. 150 బిలో అంటే 100, 120 కొడితే ఓకే మైలేజ్ బాగా వస్తుంది. ఇంకా మనం 150 క్రాస్ అయినామంటే 150 పోయినా సరే మైలేజ్ రాదు. 150, 140 నుంచి ఇంకా స్టార్ట్ అనమాట. 140 నుంచి ఇంకా అసలు మనకి మైలేజ్ రాదు, తగ్గిపోతుంది, చాలా తగ్గుతుంది మైలేజ్. అంటే ఒక 1000 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తే నాకు 100 కిలోమీటర్స్ పోతుంది వస్తుంది. వచ్చేప్పటికి మళ్ళీ రిటర్న్లో ఇంకా ఎంటీ చూపిస్తాను అనమాట ట్యాంక్. అది కూడా 140, 150 స్పీడ్ కొడితే. నార్మల్గా 100, 120 కొడితే అయితే ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది నాకు. 100 కిలోమీటర్స్ పోతుంది వస్తుంది.
సో ఇదే అనమాట మన పిస్తా హౌస్. ఒక రష్ ఫుల్ ఉంది ఈరోజు సండే అని చెప్పేసి రష్ ఫుల్ ఉన్నది. స్నాక్స్ తీసుకుందాం. ఇది వచ్చేసి చాయ్ సెక్షన్ ఉంది. చాయ్ సెక్షన్ కూడా ఫుల్ ఉంది. లోపల ఫుడ్ కోర్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఆ సెక్షన్ కూడా ఫుల్ ఉందా? ఇది కొంచెం నార్మల్ ఉంది. ఇక్కడైతే బన్స్, మిక్చర్స్, చెకోడీలు, పేస్ట్రీస్, కేక్స్. ఇదేంటి మటన్ పఫ్ఫా. ఈవినింగ్ 6కి బయలుదేరాను నేను. ఈవినింగ్ 6కి బయలుదేరితే ఇప్పుడు రిటర్న్ ఇంటికి పోయేటప్పటికి నాకు టైం 8 అవుతుంది. ఈవినింగ్ 6 అంటే 7:30, ఒక 1.5 అవర్ అక్కడనే టైం స్పెండ్ చేసిన పిస్ హౌస్ దగ్గర. కొంచెం స్నాక్స్ టీ తాగేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరిన ఇంటికి. కొంచెం మైండ్ రిలీఫ్ ఉంది అనమాట. మార్నింగ్ నుంచి ఎక్కడ పోవాలని చెప్పేసి అదొకటి ఉండే అనమాట రైడ్. సో ఇప్పుడైతే కొంచెం బయటకు వచ్చి కొంచెం అట్లా బైక్ సౌండ్ విని ఫర్ లాంగ్ డిస్టెన్స్ వచ్చేసరికి కొంచెం మైండ్ రిలీఫ్ ఉందన్నమాట. అమ్మాయి ఈరోజు అయితే మనం ఒక రైడ్కి వేసినామన్న ఆ ఫీల్ ఉంది. ఏందో అదొక అడిక్టర్ లాగా అయిపోయింది అనమాట. సండే బయటికి రాకపోతే బైక్ తీసుకొని అది ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఒక రైడ్ వచ్చేసరికి అయితే మనకు ఆ ఫీల్ అయితే లేదు, పోయింది. అట్లా నాకే కాదు, ఎవ్రీ బైక్ రైడర్కి అట్లనే ఉంటుంది అనమాట. అదొక ఎమోషన్, ఒక అడిక్షన్ అట్లాంటిది అనమాట. సండే రోజు బయటికి తీయకపోతే ఇంకా అదొక ఫీల్ ఉండిపోతుంది మైండ్లో. ఈరోజు ఏడికి పోలే అన్న ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. కంపల్సరీ ఒక రైడ్ అయినా పోయి రావాలి. ఒక రైడ్ పోయి వేస్తే అప్పుడు రిలీఫ్ ఉంటుంది, హ్యాపీ అనమాట. ఇంకా సో ఇంకా వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర కూడా వచ్చేసిన నేను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే అట్లనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.